మరి చికెన్ నెక్ రహదారికి సంబంధించిన 120 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్ చేతిలో పెట్టేశారు కూడా. అసలు ఈ చికెన్ నెక్ కారిడార్ వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలేమిటి? చైనా ఎందుకు ఈ భూభాగంపై ఆశగా ఎదురు చూస్తుంది? మరి సుబేందు అధికారి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆసియా ఖండపు జియోపాలిటిక్స్ను ఎలా మార్చేయబోతున్నాయి అన్నది చాలా ఉత్కంఠభరితంగా రేపుతున్న అంశాలు. ఇది కేవలం ఒక రాష్ట్ర సరిహద్దుకు సంబంధించిన భూమి వివాదం కాదు. యావత్ భారతదేశ మనుగడను శాసించే ఒక అంతర్జాతీయ చదరంగం. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలకు సరిహద్దుగా ఉండే అత్యంత కీలకమైన వ్యూహాత్మక భూభాగం ఇది. కేవలం 122 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ రహదారిని టార్గెట్ చేయడానికి చైనా దశాబ్దాలుగా స్కెచ్లు వేస్తూనే ఉంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఈ 22 కిలోమీటర్ల దారిని మూసేసి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేయాలన్నది డ్రాగన్ కుట్ర. మరి ఇంతటి ప్రమాదకరమైన జోన్లో గత 15 ఏళ్లుగా దేశద్రోహులు, అక్రమ చొరబాటుదారులు యథేచ్ఛగా తిరిగారంటే దానికి కారణం నాటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఉదాసీనతే. గత 15 సంవత్సరాల పరిపాలన కాలంలో పశ్చిమ బెంగాల్ను మమతా బెనర్జీ ఓట్ బ్యాంకు రాజకీయాలకు అడ్డాగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం బంగ్లాదేశ్ నుండి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వారికి రాత్రికి రాత్రే ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు సృష్టించి బెంగాల్ స్థానికతనే మార్చేశారు. ఇక దేశ భద్రత పరంగా అత్యంత సున్నితమైన